అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్‌ల కింద ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి అసలు ఈ నిధులనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అలాగే దీనికి సంబంధించి మనకి దివ్యాంగులకి, వృద్ధులు, వితంతులకి మనకి డబ్బులనేవైతే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలుస్తుందండి. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవైతే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక శుభవార్త కూడా వచ్చిందండి. అది ఏంటంటే మీరు వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మన నిధులనేవైతే రేపు, ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.